సార్ జర చూడుర్రి ఈ తాపకన్నా అప్పుడు కూడా ఇస్తానియ్యలే మిమ్మల్నే నమ్ముకొని ఉన్నా. బాబు ఓ మాట బాపుకు చెప్పరాదు, గా టికెట్ నాకే ఇయ్యమని. అక్క అక్క నిన్నే నమ్ముకున్నా, ఎట్లన్నా చేసి నాకే వచ్చేటట్టు చూడు అని టికెట్ల కోసానికి 6 నెలల ముందు కాంచే తిప్పలు పడేటోళ్ళు బీఆర్ఎస్ లీడర్లు. మస్తు మంది పోటీలు ఉండేది కాబట్టి బలం బలగం కులం పైకం అవసరం అవకాశాన్ని బట్టి ఇస్తుండే పెద్దసారు. కానీ ఇప్పుడు ఎట్లున్నదో ఎరికేనా? క్యాండిడేట్లు కావాలేను అని పిలుచుడు ఒకటే తక్కువ పో. అవు మళ్ళా ఎంపీ టికెట్ ఇస్తామంటే అమ్మో నాకొద్దు నేను నిలబడనని చంపైతున్నారట గులాబీ సీనియర్లు. నల్గొండ టికెట్ నాదేనని 2 నెలల సంధి ప్రచారం చేసుకున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు కొడుకు అమిత్ రెడ్డి గారు టికెట్లు వంచే టయానికి సైడ్ అయ్యిండ్రు. ఎమ్మెల్యే గోడిన భువనగిరి ఎంపీనైతా అన్న పైలా శేఖర్ రెడ్డి సార్ అసలు మూమెంట్ల చేతుల మీదకి లేవట్టిండు. గెలుపంటేందో తెలియని జిట్టా బాలకిషన్ రెడ్డి గారిని నిలబెట్టే ఛాన్స్ ఉందట. మల్కాజ్గిరి అంటే మల్లారెడ్డి, మల్లారెడ్డి అంటే మల్కాజ్గిరి. నా కొడుకు భద్రారెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందేనని బాజాబ్తా మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ దిక్కు చూస్తుండట. ఫస్ట్ చేవెల్ఎం మీటింగ్ పెట్టి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సార్ కు టికెట్ ఓకే చేస్తే ఇంకెవరికని ఇచ్చుకోర్రి అంటున్నట్టు. ఇప్పుడు పాలమూరుకెళ్లి పార్లమెంట్ కు పోదామని 2 పాత మంత్రులు పైరవ్ చేసి ఆఖరికి సిట్టింగ్ ఎంపీకే ఇడిచిపెట్టిరు మా తోటి కాదని. సిట్టింగ్ ఎంపీ జంప్ అయినందుకు పెద్దపల్లిలో బాలకసుమన్నయ్య నిలబడతాడని ప్రచారం నడిస్తే చెన్నూరు రోడింది సాలు. 6 నెలలకే 2వ పారు ఓడిపోయే కథ ఎట్టట్టున్నదని పెద్దలకు చెప్తే దేవులాడి కొప్పుల గారికి టికెట్ ఇస్తే ఈయన కూడా ఇంకా పట్టుబడుతున్నాడు. నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ బీజేపీలకు ఓగురుతోటి ఎవరికి టికెట్ ఇవ్వాలనో తెలియక పొత్తు పెట్టుకున్న ప్రవీణ్ సార్ పెట్టే ఛాన్స్ ఉందట. జైరాబాద్ ఎంపీ పాటిల్ సార్ కూడా కండువా మార్చే వరకు కొత్త క్యాండిడేట్ కోసం ఎన్కులాడుతున్నారు. నామా గారికి ఖమ్మం టికెట్ ఓకే అయినా మనసులో మాత్రం నాకొద్దు అన్నట్టే ఉన్నాడట. టికెట్ అయితే ఇచ్చిండ్రు కానీ ఏమైతుందో అని మైబాద్ మాలోత్ కవితక మనసులు అనుకుంటుందట. తుర్తిగా టికెట్ తీసుకున్నది ఎవరంటే కరీంనగర్ వినోద్ సార్ ఒక్కడే. అందుకే కేసీఆర్ సార్ ఫస్ట్ మీటింగ్ కూడా ఆడనే పెడుతున్నాడు మంగళవారము. లెక్కకైతే నాకని టికెట్ల కోసం ఎగబడేది అసొంటిది నాకొద్దు అంటున్నారంటే పరిస్థితి ఎట్లున్నదో చూడండిగా. అసెంబ్లీకి అల్కగా 100 సీట్లు గెలుస్తామని 115 టికెట్లు వస్తే 39 కాడనే ఆగే. ఆల్రెడీ 7 సీఎం సార్ ను కలిసిర్రు, 3 ఎంపీలు కండువాలు మార్చిండ్రు. ఏ సర్వే చూసినా కారుకు 1-2 సీట్లు వస్తే ఎక్కువ అన్నట్టే ఉంది. ఇంకో దిక్కు ఆడోళ్ళకి ఫ్రీ బస్సు, ఇంటికి పుకర్ల కరెంటు, 500కే గ్యాస్ సిలిండరు. సోమవారంకెళ్లి ఇందిరామైన్లో 30,000 కొత్త కొలువులు ఇచ్చే వరకు ఏలుబడి కొత్తగా అనిపిస్తుందట పబ్లిక్ కు. ఏ కారు కేస్తే ఏం ఫాయిదా, కాంగ్రెస్ కో బీజేపీకో వేస్తే ఎవరో ఒకరు సెంట్రల్ పవర్ లోకి వస్తారనే చర్చ నడుస్తుంది. అప్పుడు 88 మంది ఎమ్మెల్యేలు గెలిస్తేనే 9 ఎంపీ సీట్లు గెలిచారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు 39 మందే నాయే. ఇవన్నీ ఆలోచన చేసుకునే పాత మంత్రులు, ఓడిన ఎమ్మెల్యేలు, సీనియర్లు పోటీకి నయ్యి అంటున్నారట. 23 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, 10 ఏళ్లు రాష్ట్రాన్ని వెళ్ళిన పార్టీ ఒకటే ఓటమితోటి ఎట్లయిందో చూడండిగా.